अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. మనము అష్టాధ్యాయ వ్యాకరణంలో 5వ అధ్యాయంలో 1వ పాదం చూస్తున్నాము. అందులో నిన్న 67వ సూత్రం వరకు మనం ప్రస్తావించుకున్నాము. పాత్రాద్ఘంశ్చ. ఇంతవరకు చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? అస్తు ప్రకృతమనుసరామః. 68వ సూత్రం వచ్చేసి కడంకర దక్షిణాత్ చచ. కడంకర దక్షిణాత్ చచ. కడంకర దక్షిణాత్ పంచమీ విభక్తి ఏకవచనము. అలాగే ఛ లుప్త ప్రథమాంత నిర్దేశ. ఛ అవ్యయపదము. ఇక్కడ కడంకర దక్షిణాత్ అంటే తకారం ఉంది, పక్కన ఛ ఉంది. ఛ యొక్క యోగం ఉంది కాబట్టి ఆ తకారం చకారంగా మారిపోయింది. అందుకే దక్షిణాత్ అయిపోయింది అన్నమాట. దక్షిణాత్ అలా వచ్చేసింది. అస్తు ఇంకా ఛ లుప్త ప్రథమాంత నిర్దేశాలు ప్రథమ విభక్తికి లోపం చేశాం కాబట్టి అక్కడ లుప్త ప్రథమాంతం చెప్పాము. అస్తు సమాసం వచ్చేసి కడంకరశ్చ దక్షిణాచ కడంకర దక్షిణం తస్మాత్ కడంకర దక్షిణాత్. ఇది సమాహార ద్వంద్వ సమాసము. అనువృత్తి వచ్చేసి యత్ తదర్హతి తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః కడంకర దక్షిణ శబ్దాభ్యాం ఏంటి కడంకర దక్షిణ శబ్దాభ్యాం ఛః ప్రత్యయో భవతి. యత్ చ యత్ ప్రత్యయం కూడా వస్తుందన్నమాట. అంటే కడంకర దక్షిణ ఈ రెండు ప్రాతిపదికముల చేత ఛః ప్రత్యయం వస్తుంది. సూత్రంలో విధానం చెప్పారు. కడంకర దక్షిణాత్ ఛ ప్రత్యయం వస్తుంది. సూత్రమే విధానం చేసిందనమాట. అలాగే చకారం చేత పైనుంచి యత్ ప్రత్యయం కూడా వస్తుంది. ఏ అర్థంలో వస్తుందంటే తదర్హతి తస్మిన్ విషయే. తదర్హతి అయోగ్యత అర్థంలో ఈ విషయం ఉంటేనా తద్ అర్హతి తస్మిన్ విషయంలో మనకు ఈ యత్ ప్రత్యయము ఛ ప్రత్యయం రెండు ప్రత్యయాలు వస్తాయని చెప్తుంది. ఉదాహరణలు కూడా అదే విధంగా ఇవ్వబడ్డాయి. కడంకరం అర్హతి కడంకరీయో గౌః. యత్ ప్రత్యయం తెచ్చుకుంటే కడంకరీయః. దక్షిణాం అర్హతి దక్షిణీయో భిక్షుః దక్షిణ్యః. ఇది కూడా మనం చెప్పుకున్నట్టున్నాం. అస్తు చెప్పారు ఆచార్య. చెప్తున్నది. ఓకే. దక్షిణ్యః అని చెప్పి ఈ రకంగా మనకు రూపాలు సిద్ధించాయన్నమాట. అస్తు తో యత్ ప్రత్యయం కడంకరీయః. ఇక్కడ సామాన్య రూప సిద్ధమని చెప్పిన ప్రకారం అర్థం చేసుకోవాలి. తో ఈ రెండు ప్రాతిపదిక కలిసి యత్ ఛ ప్రత్యేక రూపాలు ఈ విధంగా మనం చూసాం. నెక్స్ట్ చూడండి. స్థాళీ బిలాత్. ఏంటి స్థాళీ బిలాత్. స్థాళీ బిలాత్ పంచమీ స్థాళీ బిలాత్ పంచమీ విభక్తి ఏకవచనం ఒకే పదం ఇక్కడ తీసుకున్నాము. అనువృత్తి వచ్చేసి ఛః యత్ తదర్హతి తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః స్థాళీ బిల ప్రాతిపదికాత్ ఛ
యతౌ ప్రత్యయౌ భవతః తదర్హతి ఇత్యేతస్మిన్ విషయే. ఏంటి? తదర్హతి ఇత్యేతస్మిన్ విషయే. సో స్థాళి బిల అనే ప్రాతిపదికం చేత ఛా ప్రత్యయం వస్తుంది, యత్ ప్రత్యయం వస్తుంది. కానీ తదర్హతి ఇత్యేతస్మిన్ విషయం, అర్హతి ఈ విషయంలో ఈ సూత్రం ప్రకారంగా మనకు రెండు ప్రత్యయాలు వస్తాయి. కాబట్టి రెండు రకాల రూపాలు మనకు ఈ ప్రాతిపదికం చేత ఉంటాయి. అందుకే చూడండి, అదేవిధంగా ఇచ్చే ఉదాహరణ స్థాళీ బిలం అర్హంతి స్థాళీ బలీయాః తండులాః. స్థాళీ బిలం అర్హంతి స్థాళీ బిలీయాః. అలాగే స్థాళీ బిల్యాః యత్ ప్రత్యయం వచ్చినప్పుడు. సో స్థాళీ బిలం అర్హంతి. స్థాళీ అనేది ఇక్కడ जो चावल पकाने योग्य है, जो चावल पकाने योग्य है वे స్థాళీ బిలియాః. అంటే పకానే యోగ్య చావల్ బియ్యం ఏవైతే ఉన్నాయో వాటిని స్థాళీ బిలియాః అంటే పకానే యోగ్యమైనటువంటిది. ఈ పకాని అంటే తాత్పర్యం ఒక్కోసారి కొత్త బియ్యం వచ్చిన కొన్ని మగ్గాలి అంటుంటాం కదా, అవి కొన్ని అలా ఉంటే దాంట్లో కొంచెం అనుకూలంగా ఉంటాయి. అంటే వెనకబడి తీసుకోవద్దు, ఆరోగ్యానికి దృష్ట్యా అది మంచిదిగా అంటది అన్నమాట. కొత్త బియ్యం అంటాం కదా, అది కొంచెం మగ్గుతేనా అది అనుకూలంగా ఉంటుంది అంటారు అన్నమాట. అలాగా ఆ సందర్భాన్ని తీసుకొచ్చి ఇంకా వేరే సందర్భం ఉండొచ్చు. జో చావల్ పకాని యోగ్య హే వే స్థాళీ బిలియా అంటే అవి యోగ్యమైన, ఇంకా టైం పడుతుంది, కొన్ని రోజులు ఉండాలి మగ్గాలనుకుంటాం అంట నాకు, లేదా స్థాళీ బిలియా అని కూడా చెప్పుకుంటాం. సో స్థాళీ బిలా ప్రాతిపదికం చేత ఛాస్థానం ఈ ఆదేశము స్థాళీ ఈయ ఎస్ఏది లోపం చేసుకుంటే స్థాళీ బిల కదా, స్థాళీ బిల్ తర్వాత ఈయ కలిపి స్థాళీ బిలీయ. తర్వాత బహువచనంలో జస్థానంలో అస్సు ప్రథమయో పూర్వ సవర్ణ దీర్ఘం ఏకాదేశం చేసుకుని స్థాళీ బిలియాః. తర్వాత అంతిమ సకారానికి దృప్తో విసర్గం చేసుకునే స్థాళీ బిలియాః వస్తుంది. కాకపోతే ఇక్కడ అంతిమ సకారానికి తండులాః పదం అక్కడే ఉంది కాబట్టి విసర్గం చేసినా కూడా ఏమవుతుందంటే మళ్ళీ ఖరిచ సూత్రం ప్రకారంగా మళ్ళీ సకారం వచ్చేస్తుంది అన్నమాట. అందుకే స్థాళీ బిలియా తండులాః అలాగే ఉండిపోయి స్థాళీ బిలియాః తండులాః. స్థాళీ బిలా ప్రాతిపదికం యత్ ఎస్ లోపం చేసిన స్థాళీ బిల్ యా స్థాళీ బిల్యా. తర్వాత జస్థానంలో అస్. తర్వాత ప్రథమయో పూర్వ సవర్ణ దీర్ఘ ఏకాదేశము అంతిమ సకారానికి దృష్ట విసర్గం. అస్తు. నెక్స్ట్ చూడండి, యజ్ఞర్త్విగ్భ్యాం గఖయౌ. యజ్ఞర్త్విగ్భ్యాం గఖయౌ గా ప్రత్యయం వస్తుంది, కై ప్రత్యయం వస్తాయంట. చూడండి పదవిభాగం. యజ్ఞర్త్విగ్భ్యాం పంచమి విభక్తి ద్వివచనం, గఖయౌ ప్రథమ విభక్తి ద్వివచనం. సమాసం వచ్చేసి చూడండి, యజ్ఞశ్చ రిత్విక్చ యజ్ఞశ్చ రిత్విక్ష యజ్ఞరిత్వికౌ తాభ్యాం యజ్ఞరిత్విగ్భ్యాం. ఇది ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం. అనువృత్తి వచ్చేసి తదర్హతి తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః యజ్ఞ రిత్విక్ ఇత్యేతాభ్యాం ప్రాతిపదికాభ్యాం అంటే యజ్ఞ ప్రాతిపదికము రిత్విక్ ప్రాతిపదికం. యజ్ఞ రిత్విక్ ఇత్తి ఏతాభ్యాం ప్రాతిపదికాభ్యాం యథాసంఖ్యం క్రమంగా గ ఖయౌ ప్రత్యయో భవతః తదర్హతి ఇత్యేతస్మిన్ అర్థే. అర్హతి ఇలాంటి అర్థంలో యజ్ఞ ప్రాతిపదికం చేత మనకు ఘా ప్రత్యయం వస్తుంది, రిత్విక్ ప్రాతిపదికం చేత ఖై ప్రత్యయం వస్తుంది. అలాగే యథాక్రమం తీసుకోవాలంట. కాబట్టి ఈ రెండు ప్రాతిపదికముల చేత గా ఖై ప్రత్యయాలు వచ్చినప్పుడు రూపాయలు ఎలా ఉంటాయి కింద అదే విధంగా చూడండి. యజ్ఞం అర్హతి యజ్ఞీయో బ్రాహ్మణ. యజ్ఞం అర్హతి యజ్ఞం చేయడం యోగ్యత ఇతనిలో ఉంది. అలాగే యజ్ఞీయో బ్రాహ్మణ, యజ్ఞ అంటే యజ్ఞం చేసే అర్హత ఇతనిలో ఉంది, యజ్ఞీయో బ్రాహ్మణ అంటాం. అలాగే రిత్విజం అర్హతి ఆర్త్విజీన. రిత్విక్ వర్ణం చేసేటువంటి వ్యక్తి అంటే పెద్ద పెద్ద యాగాల్లో రిత్విక్ కర్మలు కొన్ని ఉంటాయి, ఋగ్వేదం యొక్క చేసే కర్మలు, దానికి యోగ్యమైన వాడు ఈ కర్మ చేయగలుగుతాడు. అటువంటి వ్యక్తిని రిత్విజం అర్హతి, రిత్విక్ కర్మ చేయడానికి అర్హుడు యోగ్యుడు ఎవరైతే ఉన్నారో అతని ఆర్త్విజీన అని చెప్పి ఆ రకంగా ప్రస్తావించుకుంటాం. సో ఇక్కడ యజ్ఞ ఘా ప్రత్యయం, ఘా స్థానం ఈయ ఆదేశం వస్తుంది. ఈయ
పూర్తిగా యజ్ఞ ఈయ ఏది శ్లోకం చేస్తుంది యజ్ఞ ఈయ కలిపితే యజ్ఞీయ తర్వాత సు తెచ్చుకో సుస్థాన విసర్గ చేసి యజ్ఞీయో బ్రాహ్మణ అలా వస్తుంది సంధి వల్ల ఇక్కడ ఓకారం వచ్చేసింది. నెక్స్ట్ చూడండి రిత్విజం అర్హతి ఆర్త్విది. ఇక్కడ రిత్విజ శబ్దం కదా, రిత్విజ ప్లస్ ఖై ఖై ప్రత్యయం కాబట్టి ఖైలో ఇత్ యకారం ఇత్ చేసాం కాబట్టి ఆది అచ్చుకు రిద్ది కూడా అవుతుంది ఇక్కడ. తదితే స్వచామాదే ప్రక అందుకే రీకి వృద్ధి ఏమవుతుంది, రీకి వృద్ధి ఆర్ అయిపోతుంది, ఆర్త్విజ్ అయిపోయింది. ఆర్త్విజ్ రిత్విక్ అనేది ఆర్త్విజ్ అయిపోయింది. ఆర్త్విజ్ ప్లస్ కాకపోతే ఈయన వస్తున్నమాట, ఈయన వస్తున్నమాట. ఆర్త్విజ్ ప్లస్ ఈయన, ఆర్త్విజ ప్లస్ ఈయన జకారంలో ఉండే ఆకారం ఎస్సి లోపం ప్రకారం లోపం అయిపోతుంది కాబట్టి ఆర్త్విజీన తర్వాత సుస్థాన విసర్గం చేసుకుంటే ఆర్త్విజీన అలా వస్తుందన్నమాట. ఈ సుత్రిపద అర్హతి అర్థక అధికార సమాప్తవ. ఈ సుత్రిపద అంటే అర్హతి అంటే కొంచెం మన తదర్హతి అని చెప్పి అర్హత యోగ్యత అర్థంలో మనం తెలుసుకుని ఇక్కడ వరకు సమాప్తం, ఈ అధికారం సమాప్తం అవుతుంది. ఈ అంటే ఈ 70వ సూత్రం వరకు మనకు అర్హతి యొక్క అర్థాలు వచ్చేది. ఇక నుంచి అర్హతి అర్థం రాకుండా వేరే అర్థాలు వస్తాయి. అధికార సమాప్తువ అత ఆర్హ దగోపుచ్చ సంఖ్యా పరిమాణ ఠక్ ప్రకారంగా ఠక్ అధికారి సమాప్తి జాన్య చెయ్యి. అందుకే ఆర్హ దగోపు సంఖ్యా పరిమాణ ఠక్ ఈ అధికార సూత్రం చెప్పుకున్నా అది కూడా ఆ ఠక్ యొక్క అధికారం సమాప్తం అవుతుందన్నమాట. అర్హతి అర్థం సమాప్తగానే ఆ ఠక్ ప్రత్యయం అంటే ఎవరు లేనప్పుడు సామాన్యంగా ఆ ప్రత్యయం వస్తుంది చెప్పుకునే వాళ్ళం కదా, సో ఆ అధికారం సమాప్తం అవుతుంది. అంటే ఇక్కడ అర్హతి యొక్క అధికారం ఆర్హ దగోపుచ్చ సంఖ్యా పరిమాణ ఠక్ ప్రత్యయం యొక్క అధికారం వస్తుంది చెప్పుకున్నాం. ఈ రెండు కూడా ఇక్కడ సమాప్తం అవుతాయి. अब केवल ठई का अधिकार आगे चलेगा. ఇక నుంచి ఒక టై ప్రత్యయం రావడానికి సూత్రం ఏదైతే ఉందో ఆ టై ప్రత్యయం యొక్క అధికారం మాత్రం వస్తుంది. ఇంకా మిగిలిన రెండు అధికారాలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడికి సమాప్తం అయిపోయాయన్నమాట. ఫస్ట్ అవేంటో చూద్దాం. చూడండి, పారాయణ తురాయణ చాంద్రాయణం వర్తయతి. పారాయణ తురాయణ చాంద్రాయణం వర్తయతి. పదవి భాగం వచ్చేసి పారాయణ తురాయణ చాంద్రాయణం ద్వితీయ విభక్తి ఏకవచనం, వర్తయతి క్రియాపదం. ఈ సూత్రాన్ని రెండు పదాలుగా విడగొట్టుకున్నాం. సమాసం వచ్చేసి పారాయణశ్చ తురాయణశ్చ చాంద్రాయణశ్చ ఇది చాంద్రాయణం అలా అవుతుంది. ఇది సమాహార ద్వంద్వ సమాసం అన్నమాట. సమాహార ద్వంద్వ సమాసం. అనువృత్తి వచ్చేసి చూడండి, అస్తు క్షమ్యతామని. చూడండి నెక్స్ట్ ఇక్కడ పదవి మనకు అనువృత్తి తత్ టై తద్దితా జ్ఞా ప్రాతిపదిక ప్రత్యయ పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ ద్వితీయ సమర్థేభ్య, ద్వితీయ సమర్థం అంటే ప్రాతిపదికం తీసుకోవాలి ఇక్కడ, ఎందుకంటే పైనుంచి తత్పదిక అనువృత్తి వస్తుంది పైనుంచి. ద్వితీయ సమర్థేభ్య పారాయణ తురాయణ చాంద్రాయణ ఇత్యేతేభ్య ప్రాతిపదికేభ్యో వర్తయతి ఇతి ఏతస్మిన్ అర్థే ఠై ప్రత్యయో భవతి. చూడు, ఇక్కడి నుంచి వర్తయతి అర్థం, ఇక్కడ మనకి వర్తయ సూత్రంలో అర్థం ఉంది, అర్థ నిర్దేశనం కూడా ఉంది. ప్రత్యయ నిర్దేశం పైనుంచి తీసుకుంటున్నాం. అస్తు ద్వితీయ సమర్థేభ్య పారాయణ తురాయణ చాంద్రాయణ ఇత్యేతేభ్య ప్రాతిపదికేభ్యో వర్తయతి ఇత్యేతస్మిన్ అర్థే ఠై ప్రత్యయో భవతి.
వర్తయితే అనే అర్థంలో టై ప్రత్యయం వస్తుందంట. వర్తయితే అంటే ఏమిటి? వర్తతాహై అంటే ఆ ఈ కర్మ చేయగలుగుతాడు అంటే ఇప్పుడు ఉదాహరణగా చూద్దాం మనం. వర్తయితే అర్థంలో ఆ చేయగలుగుతాడు, దీన్ని ఆ బాధ్యత తీసుకోగలుగుతాడు, ఈ పనిలో ఈ శక్తి ఉంది అనే అర్థం సందర్భం ఇక్కడ తీసుకోవచ్చు. చూడండి అర్థం చెప్పుకున్నాం. వర్తయితే ఇది ఏతస్మిన్ అయితే టై ప్రత్యయ భవతి. ఉదాహరణ వచ్చేసి పారాయణం వర్తయితి పారాయణిక ఛాత్ర, తురాయణం వర్తయితి తౌరాయణికో యజమాన, చాంద్రాయణం వర్తయితి చాంద్రాయణిక తపస్వి. ఇక్కడ పారాయణం వర్తయితే అంటే పారాయణ చేసే శక్తి అతనిలో ఉన్నది పారాయణిక అంటాం. ఇతను పారాయణుడు అంటే చేయగలడు, ఆ శక్తిని పారాయణం వర్తయతి అలా చెప్పున్నాం. అతని అంటే పారాయణిక చేయించగలడు ఆచార్య. జయించాల్సింది ఇక్కడ पारायण पारायण आदि से अंत तक ग्रंथ को जो आवर्तन करता है उतनको పారాయణిక కహాతా హై. ఇక్కడ తాత్పర్యం అదే వస్తుందండి. పారాయణిక అని ఎవరిని పిలుచుకున్నామంటే పారాయణం ఆది సే అంత తక్ గ్రంథ్ కా జో ఆవర్తన కర్తా హై అతన్ని వహు పారాయణిక కహాతా హై. మనం వ్యాకరణం మొదలు పెట్టాం, ప్రారంభం నుంచి అంతం తక్ నిలబడ్డామా మనం అష్టాధ్యాయిక అని పిలువబడతాం. అలాగే పారాయణం ఏదైనా కావచ్చు, పారాయణ శబ్దం చేత అది అష్టాధ్యాయి కావచ్చు, వేద పారాయణం కావచ్చు, పురాణ పారాయణం కావచ్చు, భగవద్గీత పారాయణం కావచ్చు, భాగవతం పారాయణం కావచ్చు. అంటే ఆద్యోపాంతం మొదటి నుంచి మొదలుకు అంతిమతో ఎవరైతే ఆవర్తం చేయగలుగుతారో అంటే ఇక్కడ వర్త అవుతుందని కంటిన్యూ చేయగలుగుతారో, ఆ సమస్య ఎవరికైతుందో ఆవర్తం చేయగలుగుతారో అతన్ని ఈ రకంగా పిలుచుకుంటాం. దాన్ని వర్త అయితే అని చెప్పుకున్నాం అన్నమాట. దాన్ని నిభాన అంటే దాన్ని పూర్తిగా మొదటి నుంచి అంతవరకు దాన్ని తీసుకోవడం అని చెప్పడం, దాన్ని సిద్ధింప చేసుకోవడం, అది పారాయణిక అని చెప్పుకుంటామంట. ఓకేనా. పారాయణ గ్రంథ విశేష కా నామ్ భీ హై. పారాయణ ఒక గ్రంథ విశేషం కూడా ఉందట. ఉస్కా అధ్యయన కర్నే వాల భీ పారాయణిక కహాతా హై. సామాన్యంగా పారాయణ చేయండి అంటుంటామంట, వేద పారాయణ చేయండి, భాగవత్ పారాయణ చేయండి అంటే వాటి ఆవృత్తి చేయండి. పారాయణం అంటే ఆవృత్తి, ఆవర్తనం. ఓకేనా. ఆవర్తన కర్మలో ఎవరైతే లీనం చేస్తారో, అయితే చదవగలుగుతారో, చెప్పగలుగుతారో వాటిని ఇక్కడ పారాయణ శబ్దం చెప్పుకుంటాం. ఒక పారాయణ గ్రంథ విశేషం ఉందంట, ఆ పారాయణ గ్రంథం చదివాన్ని కూడా పారాయణిక అంటాం. అది ఒక గ్రంథ విశేషమై ఉండొచ్చు. ఈ రకంగా మనం అట్లా అన్ని సందర్భాలు ఇక్కడ మనం జస్ట్ చెప్పుకోండి. ఏ సందర్భంలో మనం ఇప్పుడు గోను పాలించే గోపాలిక అంటాం కదా, గోపాలక అని చెప్పి, అలాగా తత్ కర్మ సంబంధి ఏదైతే ఉందో ఆ నామంతో మనం ప్రస్తావించుకుంటున్నాం. లౌకిక వ్యవహారాలను కూడా చూస్తుంటాం అనమాట. అస్తు ఇక్కడ మనకు తురాయణం వర్తయతి, తురాయణ సంవత్సర సాధ్య, జో ఇష్టియా హై ఉన్కో జో కర్తా హై అతన్ని తురాయణం అంటాడ. అంటే సంవత్సరం వరకు, వర్షం వరకు జరిగేటువంటి యాగాలు ఏవైతే ఉన్నాయో దాన్ని చేసేవాడిని తౌరాయణిక యజమాన అంటామంట. అంటే అటువంటి యజమానులు ఉన్నారు. అప్పుడు తక్కువ నెల వరకు చేసేవాళ్ళు ఉన్నారు, కానీ చూడు సంవత్సరం వరకు చేసేటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో అని తౌరాయణికో యజమాన. ఓకేనా. దీర్ఘకాలంగా చేసేటువంటి యాగాలు ఏవైతే ఉన్నాయో, యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో వాటిని తౌరాయణికో యజమాన అంటాం. ఓకే. తురాయణం వర్తయతి, తురాయణ అంటే సాంవత్సరిక యజ్ఞం వర్తింపజేస్తున్నాడు, సిద్ధింపజేస్తున్నాడు, దాన్ని చేస్తున్నాడు ఎవరైతే, ఏ యజమానుడు అయితే అతన్నే తౌరాయణికో యజమాన అని చెప్పుకున్నాం. అలాగే చాంద్రాయణం వర్తైతే చాంద్రాయణిక తపస్వి, చాంద్రాయణ వ్రతం చేస్తుంటాను. చాంద్రాయణం कृच्छ अकृच्छ भेद से दो प्रकार का होता है. वही చాంద్రాయణ వ్రతానికి రెండు పేర్లు ఉన్నాయి. కృచ్ఛ్రము అకృచ్ఛ్ర భేదం చేత రెండు ప్రకారాలు ఉన్నాయన్నమాట. ఇసే జో కర్తా హై, ఈ చాంద్రాయణ వ్రతాన్ని, కృచ్ఛ్ర వ్రతాన్ని, లేదా చాంద్రాయణకి రెండు భేదాలు, కృచ్ఛ్ర వ్రతము అకృచ్ఛ్ర వ్రతము. అంటే కొన్ని కృచ్ఛ అంటే సామాన్య, కొన్ని కష్టం ఇచ్చేది, కొన్ని అతి కష్టం ఇచ్చే వ్రతాలు అన్నమాట. ఏంటి వ్రతంలో ఎట్లా ఉంటుంది, కొన్ని కష్టంగా ఉంటుంది, కొన్ని అతి కష్టంగా ఉంటుంది. అంటే మనం వ్రతం అంటూనే ఏదో దాంట్లో నియమాలు ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఒక పూట భోజనం చేయమంటే సరిపోయింది, కొంచెం పర్వాలేదు అని చెప్పుకోవచ్చు.
లేదు 3 పూట్ల ఏం తినకూడదు అంటే అది కొంచెంగా కష్టం అనమాట. దాంట్లో ఒక పూట నీళ్ళు తాగాలనుకోండి, అది ఇంకా మహా కష్టంగా ఉంటుంది. ఏం తినకూడదని ఒకే పూట నీళ్ళు తాగాలని అనుకోండి. అలా మనం కొన్ని కఠినమైన చర్యలు తీసుకుంటాం. లేదా ఈ టైం ఇంతవరకు జపాష్టం చేయాలి, ఈ కర్మ చేయాలి, ఇది అయిపోవాలని చెప్పి. అలా కొన్ని కఠినమైన కొందరైతే ఆ ఓ, వంటి కాలం మీద కూర్చొని తపస్సు చేయాలి, ఓకేనా. లేకపోతే ఈ రకమైన దీక్ష తీసుకోవాలి, ఒక రకం తీసుకోవాలి. రకరకాలుగా ఒక్కొక్క తపస్సు ఒక రకంగా ఉంటుంది అన్నమాట, ఓకేనా. అస్తు. అందుకే కృచ్ఛ్ర శబ్దం, అకృచ్ఛ్ర శబ్దం 2 రకాలు చెప్పుకున్నాను. ఇసే జో కర్తా హై వాడిని చాంద్రాయనికో కహాతా హై, అతని చాంద్రాయనికుడు తపస్వి అంటామన్నమాట, ఓకేనా. సో ఈ రకంగా మనం అన్నిట్లలో టై ప్రత్యయం కదా, టైకి అనుమతి లోపం చేస్తే ఇక ఆదేశం వస్తుంది. టాన్ వెళ్తుంది, టాస్ ఏక ఆదేశం తీసుకుని టస్ ఏకహ ప్రకారంగా. తర్వాత ఇతి ప్రత్యయం కాబట్టి అన్నిట్లో ఆదేశకు వృద్ధి చేసుకుంటాం. ఇక్కడ పారాయణలో అదడి ఉంది, తురాయణ శబ్దంలో మాత్రము వృద్ధి చేస్తే తౌరాయణ వచ్చేసి. చాంద్రాయణ లోపల అదడి మనకు ఉంది కదా, దాంట్లో వృద్ధి చేయాల్సిన అదే వస్తుంది అన్నమాట. సో అన్నిట్లో చాంద్రాయణ, తురాయణ, ఇక అన్నిట్లో ఎస్సీ లోపం చేసుకుంటేనా పారాయణిక, చాంద్రాయణిక, అలాగే తురాయణిక అలా వస్తుంది. తర్వాత అన్నిటికీ ఋతు విసర్గం చేసుకుని చేసుకుని ఋతు విసర్గం చేసుకుంటేనా తౌరాయణిక, చాంద్రాయణ, ఇక అలాగా పారాయణిక అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి. అస్తు. చాంద్రాయణ వ్రతం తపస్సులు ఎక్కువ పెట్టుకుంటుంటారు, విద్యార్థులు పారాయణ ఎక్కువ చేస్తుంటారు, అలాగే యజమానులు ఎక్కువ యాగాలు ఎక్కువ చేస్తుంటారు అన్నమాట. అస్తు. సంశయం ఆపన్న, సంశయం ద్వితీయ విభక్తి ఏకవచనం, ఆపన్న ప్రథమ విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి తత్, ఠై, తద్దితాహం, యా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ ద్వితీయ సమర్థాత్ సంశయ ప్రాతిపదికాత్ ఆపన్న ఇత్యేతస్మిన్ అర్థే ఠై ప్రత్యయో భవతి. ద్వితీయ సమర్థవంతమైన సంశయ ప్రాతిపదికం చేత ఆపన్న అర్థంలో, ఆపన్న అంటే ప్రాప్త, ఆపన్న అంటే ప్రాప్త పొందినాడు అనే అర్థం. ఆపన్నుడు అంటే పొందినాడు, ఆ అర్థంలో ఉంటేనా ఆపన్న ఇత్యేతస్మిన్ అర్థే ఠై ప్రత్యయం వస్తుంది. ఉదాహరణకు సంశయం ఆపన్న, సంశయం ఆపన్న అంటే సంశయం పొందినవాణ్ణి, ఆపన్న అంటే ప్రాప్త, సంశయం పొందినవాణ్ణి సాంశయిక అంటాం. సాంశయిక స్థాను అంటే దూరంగా ఒక ఎండిపోయిన చెట్టును చూసి, చెట్టు మొద్దును చూసి ఇది మనిషి లేదా చెట్టు అని సంశయం ఉత్పన్నమైంది, ఆపన్నమైంది. సంశయం ఆపన్నమైంది, సంశయం ప్రాప్తమైంది, సందేహం ప్రాప్తమైంది అని అర్థం అన్నమాట, ఓకేనా. ఇలాంటి ద్వితీయ సమర్థం సంశయ ప్రాతిపదికం చేత ఆపన్న సంశయం ఉత్పన్నమైంది, ప్రాప్తమైంది అలాంటి అర్థంలో హై ప్రత్యయం తెచ్చుకుంటాం. అందుకే సంశయం ఆపన్న, సాంశయిక, సంశయం కలిగిన వాడు, సాంశయిక అని చెప్తామట. ఏ విషయంలో? స్థాను విషయంలో. ఆ వ్యక్తికి సంశయం ఉత్పన్న, ఆ చెట్టు అది చెట్టాలి అంటే మనిషి అంటే ఇంకేదైనా వస్తువు పదార్థం అంటే ఒక మృగమా, అది ఏదైనా కావచ్చు. जिस टूंटे को देखकर संदेह में पड़ जाए अर्थात यह टूट है या पुरुष है वो सांशयिक స్థాను కహాయగా. అంటే స్థాను విషయంలో సంశయం కలిగిన వాడు, ఇది పురుషుడా లేదంటే చెట్టా లేదంటే కొమ్మ లేదంటే ఏది ఇదని చెప్పి సంశయం కలిగిన వాడు అనమాట, అతని సాంశయిక అని చెప్పి చెప్పుకుంటాం. వస్తు ఇది కూడా సామాన్యంగా ఉంది. సో ఇక్కడ అన్నింటిలో ఏంటి మనకు ప్రత్యేక టై ప్రత్యేక అంటే టై స్థానం ఇక ఆదేశం వస్తున్నమాట. కాబట్టి మనకు నెక్స్ట్ చూడండి, యోజనం గచ్చతి, యోజనం గచ్చతి. యోజనం ద్వితీయ విభక్తి ఏకవచనం, గచ్చతి క్రియాపదం. అనువృత్తి వచ్చేసి తత్, ఠై, తద్దితాహం, యా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ ద్వితీయ సమర్థాత్ యోజన ప్రాతిపదికాత్ గచ్చతి ఇత్యేతస్మిన్ అర్థే ఠై ప్రత్యయో భవతి. చూడండి ఇక్కడ సూత్రంలో యోజనం గచ్చతి అంటే యోజన దూరం నడిచేవాడిని ఆ వ్యక్తి విషయం తీసుకున్నాం. ద్వితీయ సమర్థ యోజన ప్రాతిపదికాత్ గచ్చతి వెళ్ళే అర్థంలో ఠై ప్రత్యయం వస్తుంది. యోజనం గచ్చతి యౌజనిక, యోజన దూరం అంటే 2 మైళ్ళు 3 మైళ్ళ లేదా 8 మైళ్ళు అంటే యోజనం అంటే ఒక 4 కోశాలు ఒక యోజనం అంట. ఏంటి 4 కోశములు ఒక యోజనం అంటే యోజన శబ్ద కా పరిమాణ समय समय पर बदलता है. చూడు
योजनी शब्दाనికి ఒక్కో చోట ఒక రకం పరిణామం మారుస్తూ ఉంటామండి. ఇప్పుడు योजनी शब्द का परिमाण समय समय पर बदलता रहता है. ये वर्तमान अर्थ है. సామాన్యంగా 4 కోర్సులు అని చెప్పుకుంటామంట. కానీ సందర్భాన్ని బట్టి యోజని శబ్దానికి మనం అర్థాలు మాత్రం కొన్ని చోట్ల 10 యోజనాలు ఉండొచ్చు, కొంచెం 12 ఉండొచ్చు, కొంచెం 50 ఉండొచ్చు. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట 10 భాష మారుతుంది. ఇక్కడ సామాన్యంగా 4 కోర్సుల దూరాన్ని యోజనం అంటామంట. 4 కోర్స్ తక్ జో జాయే చల్ సకే బహు యౌజనిక కహా జాయేగా. ఒక 4 మైళ్ళు అండి, దగ్గరనే నడిచి వెళ్దాం పదండి, ఒక యోజనమే అని చెప్తుంటాం, కొంత దూరమే అని. ఆ సందర్భంలో అలా నడిచేటువంటి శక్తి ఎవరికైతే ఉందో, వెళ్ళగలిగే సామర్థ్యం ఎవరికైతే అతన్ని యౌజనిక అని చెప్పి పిలుస్తామన్నమాట. యోజన హై, యోజన, ఆ యోజనకు వృద్ధి చేస్తే యౌ అయిపోయింది, యౌజనిక. యౌజన ప్లస్ ఇక ఎస్ఏ లోపం చేసుకుని యౌజనిక. తర్వాత చూస్తాను ఋతు విషరికం. నెక్స్ట్ చూడండి, పతః స్కన్. పతః పంచమీ విభక్తి ఏకవచనం, స్కన్ ప్రథమ విభక్తి ఏకవచనం. సూత్రం పతః ప్రాతిపదికం చేత స్కన్ ప్రత్యయం వస్తుంది, సూత్రమే చెప్తుంది ఇక్కడ. గచ్చతి ఠై తద్దిత అనుదిత పదాలు. గచ్చతి ఠై తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనుదిత్తి వస్తున్నాయి పైనుంచి. అర్థః ద్వితీయ సమర్థాత్ పథిన్. మూల పదం ఏంటి? పథిన్. సూత్రార్థం వచ్చేసి ద్వితీయ సమర్థాత్ పతిని ప్రాతిపదికాత్ గచ్చతి ఇత్యేతస్మిన్ అర్థే ష్ ప్రత్యయో భవతి. ఏంటి? పతిని ప్రాతిపదికం చేత గచ్చతి వెళ్ళే అర్థంలో గచ్చతి ఇత్యేతస్మిన్ అర్థే ష్ ప్రత్యయం వస్తుంది. ఉదాహరణకి పంథానం గచ్చతి పథికః లేదా పథికి. పంథానం గచ్చతి పథికః లేదా పథికి. చిత్వాత్ స్త్రియాం గీష్ అస్తు. ఇక్కడ పథికి అనేది స్త్రీలింగంలో వస్తుంది. పంథానం గచ్చతి, పంథ అంటే మార్గంలో వెళ్ళేవాడిని పథికః అంటాం. ఏంటి? పంథ అంటే మార్గంలో వెళ్ళేవాడిని పథికః అని చెప్తామట. లేదా మార్గంలో వెళ్ళేటువంటి స్త్రీ ఎవరైతే పథికి అంటామట. ఓకే, అస్తు. ఇక్కడ పథిన్ ప్రాతిపదిక, మూల ప్రాతిపదిక శబ్దం ఏంటి? పథిన్ ప్రాతిపదికం చేత మనం ప్రకృతి సూత్రం ప్రకారంగా షకాన్ని ప్రత్యయం తెచ్చుకుంటాము. షకాన్ని ప్రత్యయానికి ఎనమంది లోపం చేస్తే నకారం వెళ్ళిపోతుంది. షకారం ఆది షకారం ప్రత్యయస్య ప్రకారంగా షహ ప్రత్యయస్య ప్రకారంగా షకారం వెళ్ళిపోతుంది, ఓన్లీ కా మిగులుతుంది అన్నమాట. సో పతిన్ కా. ఈ స్థితిలో నలోపహ ప్రాతిపదికాంతస్య ప్రకారంగా నకారం లోపం చేసుకుంటాం. నలోపహ ప్రాతిపదికాంతస్య. ఓకేనా? ఇది పతిని ఒక లో ఉండే అంతిమ నకారం కాదు, దానికి లోపం చేసుకుంటే పథి మిగులుతుంది అన్నమాట. పథి మిగులుతుంది. పథి ప్లస్ కా, పథిక వచ్చేసింది అన్నమాట. తర్వాత సుధించుకుని ద్వితీయ విషయం చేసుకుని పథిక అనే రూపం సిద్ధిస్తుంది అన్నమాట. అర్థమైందండి? మీకు ఏదో సందేహం ఉందా? అర్థమైంది ఆచార్య. ఇక్కడ నలోపహ ప్రాతిపదికానికి అంతిమంలో ఉంటే వస్తుంది. అంతిమంలో ఎక్కడ ఉంది? ఇక్కడ అంతిమంలో కా ఉంది కదా. అర్థమైందండి? ప్రాతిపదికం కదా మహోదయ. అర్థమైంది ఆచార్య. ముందు మనం ప్రాతిపదికం పతిన్నే కదా. ఆచార్య. ప్రాతిపదికం పతిన్నే కదా. అర్థవంతమైన శబ్దమే కదా పథిన్. కాబట్టి ప్రాతిపదికంతోనే మన ప్రాతిపదిక అర్థవంత శబ్దానికి ప్రాతిపదిక సంజ్ఞ ఉంది. ప్రాతిపదిక సంజ్ఞ ఉంది కాబట్టి మనకు నకారానికి లోపం చేసుకుంటాం, దాని సందేహం లేదు. అది అంతిమంలో ఉంది కాబట్టి. తర్వాత
మనకు ప్రత్యయం కలుపుకుంటే మనకు భిన్న శబ్దం ఉత్పన్నమవుతుంది. అస్తు. తో కాబట్టి పథిక కలిపితే పథిక తాసు తెచ్చుకొని విసర్గం చేసుకుంటాం. ఈ పథిక శబ్దం ఆడిన తర్వాత స్కన్ ప్రత్యయం కదా, స్కన్లో షకారం ఇతి చేసాం, అందుకే షిత్ ప్రత్యయం కాబట్టి షిత్ గౌరాదిభ్యశ్చ ప్రకారంగా స్త్రీలింగంలో ఇంగ్లీష్ ప్రత్యయం వస్తుంది. సో పథిక ప్లస్ ఇంగ్లీష్ అనుబంధం లోపం చేస్తే పథిక ప్లస్ ఈ తర్వాత సు తెచ్చుకొని ఋతు విసర్గం ఎస్ చేతి లోపం చేసుకుంటే పథిక్ ప్లస్ ఈ కలిపితే పథికి తర్వాత సుకి అలాగే అభ్యో దీర్ఘ సుతిస్య ప్రయుక్తం అనే ప్రకారం లోపం చేసుకుంటే మనకు పథిక అనే రూపం సిద్ధిస్తుంది. అస్తు. నెక్స్ట్ చూడండి, పంథోన నిత్యం. పంథోన నిత్యం. పంథ ప్రథమా విభక్తి ఏకవచనం. నా లుప్త ప్రథమాంత నిర్దేశ. నిత్యం ప్రథమా విభక్తి ఏకవచనం. అనువృత్తి చూడండి, పథః పంథః అనేది ప్రథమ విభక్తి ఏకవచనం. అణ లుప్త ప్రథమాంత నిర్దేశ. నిత్యం ప్రథమ విభక్తి ఏకవచనం. అస్తు. అనువృత్తి వచ్చేసి పథః గచ్చతి తత్ తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః పథిన్ ప్రాతిపదికస్య స్థానే ఏంటి మూల పదం పంథా శబ్దం పథిని శబ్దం చేస్తే పంథా తయారవుతాం ప్రథమ విభక్తి ఏకవచనంలో. అస్తు. మూల శబ్దం ఏంటి పథిన్ ప్రాతిపదికస్య స్థానే పంథ ఇత్యయం ఆదేశో భవతి. అంటే పథిని ప్రాతిపదిక, పథిని అనేది ఒక అర్థవంత పదం కాబట్టి దీనికి ప్రాతిపదిక సంజ్ఞ ఉంది. అందుకే పథిని ప్రాతిపదికస్య ఈ ప్రాతిపదిక స్థానంలో పంథ ఈ ఆదేశం వస్తుంది. పంథ ఇతి అయం ఆదేశో భవతి. నశ్చ ప్రత్యయో నిత్యం భవతి. అంటే దీంతో పాటు పంథ ఆదేశం వస్తుంది. నశ్చ అంటే నా ప్రత్యయం కూడా వస్తుంది. నిత్యం నా ప్రత్యయో భవతి. నా ప్రత్యయో నశ్చ ప్రత్యయో నిత్యం గచ్చతి ఇత్యేతస్మిన్ విషయం. నష్ట ప్రత్యయం కూడా వస్తుంది కానీ నిత్యంగా వస్తుంది కానీ ఏ అర్థం గచ్చతి ఈ విషయంలో. గచ్చతి ఇత్యేతస్మిన్ విషయే నా ప్రత్యయోపి భవతి. అస్తు. అందుకే ఇక్కడ నిర్దేశాదేవ సమర్థ విభక్తి. నిర్దేశాదేవ సమర్థ విభక్తి. నిర్దేశంతో ఇక్కడ సమర్థ విభక్తి మనం తెచ్చుకున్నామండి. అస్తు. ఉత్తర పథేన ఆహరితం ఔత్తర పథికం. ఉత్తర పథేన గచ్చతి ఔత్తర పథికః. ఉత్తర పథేన గచ్చతి ఔత్తర పథికః. సో ఉత్తర పథ ప్రాతిపదికం ఇక్కడ. సో మనకు దీని అర్థం ఏం చెప్పుకున్నాం? అర్థం వచ్చేసి ఒక్క నిమిషం అండి. నిత్యం గచ్చతి కదండి. నిత్యం గచ్చతి. ఆస్తికచుడు మా అర్థం ఏం చెప్పినాం? పత్ని ప్రాతిపదిక స్థానం నష్ట ప్రత్యయం వస్తుంది. నిత్యం గచ్చతి ఇది తస్మిన్ విషయం అని చెప్పుకున్నాం. అస్తు. పంథానం నిత్యం గచ్చతి పాంథః భిక్షాం యాచతే. పాంథో భిక్ష అంటే ప్రతినిత్యం పంథానం నిత్యం గచ్చతి అంటే భిక్షకుడు ఎప్పుడు పంథ మార్గంలో నడుస్తూ ఉంటాడనమాట. ఎప్పుడు కూడా మార్గం నడుస్తూ భిక్షాటన చేస్తూ ఉంటాడనమాట. అందుకే పంథానం నిత్యం గచ్చతి. పంథ మార్గంలో నిత్యం వెళ్ళేవాడు ఏదైతే ఉన్నదో పాంథః అంటామంట. అతని పాంథ ఎల్లప్పుడు పద్భ్యాం గచ్చతి అప్పుడు నడుచుకుంటూ భిక్షాటన చేస్తూ ఉంటాడు, అడుగుతూ ఉంటాడు అనమాట. అందుకే పాంథో భిక్షాం యాచతి. నిత్యం యాచిస్తూ ఉంటాడు అనమాట భిక్షకుడు. అందుకే పాంథః అంటామాట. పథిన్ ప్రాతిపదికము నా ప్రత్యయము. నా ప్రత్యయం ఎప్పుడు వచ్చిందో ఆ పథిని స్థానంలో పంథ ఆదేశం వస్తుంది. పంథ అణా ప్రత్యయం అనుబంధం లోపం చేస్తే ఆ మిగులుతుంది. పంథ కదా నిత్ ప్రత్యయం కాబట్టి తదితే స్వచామాదే ప్రకారం ఆదేశం ఇది చేసుకుంటాం. పంథ అనేది పాంథగా అయిపోయింది. పాంథ ప్లస్ ఎస్ ఏది లోపం చేసుకుంటే పాంథ కలిపితే పాంథ. తర్వాత సు తెచ్చుకొని రిత్తు విసర్గం చేసుకుంటే పాంథః. మళ్ళీ సంధి వలన పాంథో అయిపోయింది. ఏ సంధి? ఋత్వ సంధి కారణంగా ఊ వస్తుంది. ఊ కారణంగా హషిచ ప్రకారంగా ఊ వస్తుంది. తర్వాత ఆద్గుణ ప్రకారం గుణం చేస్తే ఓ అయిపోతుంది. పాంథో భిక్షాం యాచతే అలా వస్తున్నాం. ఇక్కడ
नित्य ही जाता है इस अर्थ में होता है। यहाँ भी नित्य शब्द प्रत्ययार्थक विशेषण है। नित्य शब्द प्रत्यय అంటే ప్రత్యయం నిత్యంగా వస్తుంది। నష్ట ప్రత్యయः నిత్యం భవతి। నిత్యం గచ్చతి ఇది ఏతస్మిన్ విషయం। సో అందుకే ఇక్కడ నిత్య ప్రత్యేక విశేషణ అంటే ప్రకృతిక విశేషణ కాకుండా ప్రత్యేక విశేషణం చెప్పుకున్నామట। ఓకేనా? ఎప్పుడెప్పుడు నా ప్రత్యయం వస్తుందో అక్కడ ఖచ్చితంగా అది నిత్యంగా వస్తుంది। కానీ ప్రాతిపదిక విశేషణం అనుకోండి, అప్పుడు ఎప్పుడెప్పుడు ప్రాతిపదిక ఉంటుందో అక్కడ ఖచ్చితంగా అది ప్రాతిపదికను కట్టిపడేస్తామన్నమాట। ఆ సందర్భంలో మళ్ళీ ఇది రాదనమాట। అంటే అప్పుడు అర్థం భిన్నంగా మారిపోతుంది। కానీ అక్కడ ఇష్టం లేదు, ప్రాతిపదిక విశేషణం ఇష్టం లేదు। ఎందుకంటే ఆ ప్రాతిపదిక భిన్న భిన్న సందర్భాలు భిన్న భిన్న ప్రత్యయాలు వస్తుంటాయన్నమాట। అందుకే ఓన్లీ ప్రత్యయ విశేషణం చెప్పుకున్నామట। అస్తు అది ప్రయోగాన్ని బట్టి తెలుస్తుంది। నెక్స్ట్ చూడండి, పై సూత్రంలో పతహాష్కంలో జస్ట్ గచ్చతి అనే అర్థంలో వస్తుంది। ఈ సూత్రంలో అయితే నిత్యం గచ్చతి అనే అర్థంలో వస్తుంది। నిత్యార్థం బోధిస్తున్నాడు, అది నిత్యార్థం చెప్పి అందుకే నా ప్రత్యయం నిత్యంగా వస్తున్నాడు। అక్కడ పై సూత్రం మట్టుకి జస్ట్ గచ్చతి అంతే। గచ్చతి సామాన్యంగా ఇక్కడ నిత్యం గచ్చతి అన్నాడు। నిత్యం గచ్చతి ఉదాహరణ ఏం చేస్తుంది, భిక్షకుడు ఎప్పుడు నిత్యంగా ఎక్కువ శాతం అంటే అపవాదంగా తిరుగుతుంటా వేరే విషయం, కానీ ఎక్కడ వెళ్ళి నిత్యం నడుస్తూ ఉంటాడు, పంథ మార్గం నడుస్తూ ఉంటాడు, మార్గం వెళ్తూ భిక్షాన్ని చేస్తుంది, నిత్యం అది దైనిక క్రియ అన్నమాట అది। కానీ ముందు సందర్భంలో అది వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, సామాన్యంగా గచ్చతి అని చెప్పుకున్నాం। పతహాస్కన్ అస్తు। ఉత్తరపథే నాహరితం చ, ఉత్తరపథే उत्तरपथे नाहृतं च। अस्तु, उत्तरपथेन तृतीय विभक्ति एकवचनम, आहृतं प्रथम विभक्ति एकवचनम च अव्ययपदम। अनुवृत्ति వచ్చేసి गच्छति హై తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి। అర్థః సూత్రం ఉత్తరపథేన అని చెప్పి తృతీయ విభక్తిలో యుక్తమై ఉందన్నమాట। తృతీయ సమర్థాత్ ఉత్తరపథ ప్రాతిపదికాత్ आहृतं ఏంటి आहृतं ఇత్యేతస్మిన్ అర్థే గచ్చతి ఇతి ఏతస్మిన్ విషయే చ, అంటే आहृతం అనే అర్థంలో గచ్చతి ఇతి ఏతస్మిన్ విషయంలో కూడా టై ప్రత్యయో భవతి, పైనుంచి టై ప్రత్యయం వస్తుందన్నమాట। నిర్దేశాదేవ సమర్థ విభక్తి, ఇక్కడ సూత్రంలో తృతీయ విభక్తి చెప్పేదా ఆ నిర్దేశం చెప్తే ఇక్కడ సమర్థ విభక్తి తృతీయ విభక్తి తీసుకుంటామట। ఇక్కడ आहृతం అంటే లాయా హువా తీసుకురాబడింది అనే అర్థంలో, आहृతం అంటే తీసుకొచ్చింది తీసుకురాబడింది అలాంటి అర్థంలో, అలాగే గచ్చతి వెళ్ళే అర్థంలో కూడా, ఈ రెండు అర్థాల్లో మనకు చెప్పడానికి టై ప్రత్యయం వస్తుంది। ఉత్తరపథే ఉత్తరపథంగా ఉండే ఉత్తరపథే నాహృతం చ, అదేంటో చూడండి। ద్వితీయ సమర్థ ఉత్తరపథ ప్రాతిపదికాత్ आहृతం ఇత్యేతస్మిన్ అర్థే గచ్చతి ఇతి ఏతస్మిన్ విషయే చ టై ప్రత్యయో భవతి, నిర్దేశాదేవ సమర్థ విభక్తి, అదే చెప్పబడింది। అస్తు, ఉదాహరణ చూడప్పుడు ఉత్తరపథేన आहृతం ఔత్తరపథికం, ఉత్తరపథేన గచ్చతి ఔత్తరపథికః, ఉత్తరపథేన आहृతం ఉత్తర పథం ద్వారా ఆహ్వానించబడింది, అంటే పిలువబడింది ఏదైతే ఉందో ఆ పిలువబడిన వ్యక్తి ఏదైతే ఉన్నదో ఔత్తర పథికం అని చెప్పుకున్నామంట। తీసుకొచ్చబడింది ఉత్తర పథం ద్వారా తీసుకొచ్చింది తీసుకురాబడినది ఏదైనా కావచ్చు, వ్యక్తి వస్తు విశేషమా ద్రవ్య విశేషమా ఏదైనా కావచ్చు, ఔత్తర పథికం అంటామంట। అలాగే ఉత్తర పథైన గచ్చతి ఔత్తర పథిక, ఇక్కడ వ్యక్తి విశేషం తీసుకుంటామంట। ఉత్తర పథంలో వెళ్ళేటువంటి వాడిని ఔత్తర పథిక అంటామంట। ఉత్తర పథ అనే ఒక ప్రాతిపదికము, ఉత్తర పథ దిశావాచక శబ్దమా
అంటే ఉత్తర మార్గంలో నడిచేటువంటి ఔత్తర పథిక అంటాం. అలా తీసుకోవచ్చు. ఉత్తర పథేన ఆహృతం అంటే ఉత్తర మార్గం నుంచి తీసుకొని వచ్చాడు, అట్నే ఔత్తర పథికం అంటాం. అంటే ఉత్తరం వైపు వెళ్ళే మార్గం తీసుకొచ్చాడు, ఇలా ఉత్తరం మార్గం వైపు వెళ్తున్నాడు, అతను ఔత్తర పథిక అంటాం అట. అది సందర్భాన్ని బట్టి తీసుకుంటాం. సో ఉత్తర పథ ప్రాతిపదికం చేత టై తెచ్చుకుంటాము. ఆ తర్వాత టైకి అనుమతి వస్తే టా మిగులుతుంది, టా స్థానం ఇక ఆదేశం వస్తుంది. ఆ టై ప్రత్యయ నిమిత్తం చేసుకుని ఆదేశకు రిద్ది చేసుకుంటాం. ఔత్తర పథ ప్లస్ టై స్థానం ఇక వచ్చింది కాబట్టి ఔత్తర పథ ప్లస్ ఇక ఎస్ఏ లోపం చేసుకుని ఔత్తర పథిక, తర్వాత సుస్థానం అమ్ము అమి పూర్వ చేస్తే ఔత్తర పథికం. అలాగే ఔత్తర పథిక సేమ్ ఇదే విధంగా ఇక్కడ సు తెచ్చుకొని ఋతు విసర్గం చేసుకుంటాం. ఔత్తర పథిక అని చెప్పి అర్థం చేసుకుంటాం. నెక్స్ట్ చూడండి. కాలాత్. కాలాత్ పంచమే విభక్తి ఏకవచనం ఒకే పదం. అనువృత్తి వచ్చేసి తదితాహ జ్ఞాపరాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ కాలాత్ ఇత్యధికారో వేదితవ్యం. కాలాత్ ఇక్కడ కాలవాచి అని చెప్పి ఇక్కడ అధికార సూత్రం అంట. కాలాత్ ఇత్యధికారో వేదితవ్య విష్టాదిభ్యోన్ ఇత్యతః ప్రాక్. అంటే 5వ అధ్యాయంలోనే 1వ పాదంలో ఇదే పాదంలో 96వ సూత్రం వరకు ఈ కాలాత్ అంటే కాలవాచి అర్థం అధికారం వస్తుందన్నమాట. ఓకేనా. కాలాత్ ఇత్యధికారో వేదితవ్య, ఇది కాలాత్ అనేది అధికార సూత్రము. ఎక్కడి వరకు వచ్చింది దీని యొక్క అధికారం? కాలాత్ యొక్క అధికారం అంటే విష్టాదిభ్యోన్ అనేది అంటే ఈ సూత్రం వరకు అంటే 96వ సూత్రం వరకు వస్తుంది. ఇక్కడ నుంచి వరకు 96వ సూత్రం వరకు ఈ దీని యొక్క అధికారం వస్తుంది. అందుకే ఇత్యతః ప్రాక్ అంటే ఈ సూత్రానికి ప్రాక్ అంటే ముందు వరకు. ఇతోగ్రే వక్ష్యమాణాః ప్రత్యయాః కాలవాచినః ప్రాతిపదికాత్ భవిష్యంతి. ఇదివరకు మనకు ఏదో అర్థ విషయం చెప్పుకున్నాం, ఇప్పుడు భిన్న అర్థాలు చెప్పుకున్నాం అంటే ఇక్కడ. ఓకేనా. గచ్చతి అర్థంలో, ఓకేనా, అర్హి అర్థంలో అలా భిన్న అర్థాలు చెప్పుకుంటూ వచ్చాం. ఇక్కడ ఏం చెప్పుకున్నాం? కాలవాచి అర్థంలో వస్తాయి. ఇక్కడి నుంచి చెప్పే సూత్రాలు ఏవైతే వస్తాయో మనకు, ఇక్కడి నుంచి వచ్చే సూత్రాల ద్వారా ఏ ప్రత్యయాలు వస్తాయో ఆ ప్రత్యయాలు ఎలా వస్తాయి? కాలవాచి ప్రాతిపదికంలో వస్తాయన్నమాట. కాలాన్ని చెప్పడానికి, సమయం చెప్పేటువంటి అర్థంలో వస్తాయన్నమాట. అందుకే ఇతోగ్రే వక్ష్యమాణాః ప్రత్యయాః, ఇక్కడి నుంచి మొదలుకొని ఏ ప్రత్యయాలతో వస్తాయో కాలవాచినః ప్రాతిపదిక, కాలవాచి ప్రాతిపదికం చేత వస్తాయి. అది ప్రాతిపదిక ఎలా ఉండాలి? కాలాన్ని తెలిపే విధంగా ప్రాతిపదిక ఉండాలంట. అర్థం కాదు, కాలాన్ని తెలిపేటువంటి ప్రాతిపదిక ఉంటే, కాలాన్ని తెలిపే శబ్దం ఉంటే అటువంటి ప్రాతిపదికం చేత మనం ప్రత్యయాలు తెచ్చుకుంటాము. అది కాలవాచిన ప్రాతిపదిక భవిష్యత్తు, అది కాలంతో యుక్తమైన ప్రాతిపదిక అవుతుందో అటువంటి ప్రాతిపదికం చేత మనం ప్రత్యయాలు తెచ్చుకుంటాం. తథాచ వక్ష్యత, అలాగే ఒక ఉదాహరణ చూపించారు. తేన నిర్వృత్తం మాసే అంటే ఉత్పన్నం చేసే అర్థంలో ఏంటంటే మాసేన నిర్వృత్తం మాసికం, ఒక మాసంలో ఉత్పన్నమైన దాన్ని మాసికం అంటారు. మాసం అనేది ప్రాతిపదికం అంటే ఏ ప్రాతిపదిక? కాలం తెలిపే ప్రాతిపదిక. మాసం అంటే ఒక నెల, అంటే ఒక సమయం తెలుపుతుందా? అందుకే మాసేన నిర్వృత్తం, మాసంలో అంటే ఒక నెలలో ఉత్పన్నమైన దాన్ని మాసికం అంటాం. అర్ధమాస ఇది కూడా ఏ ప్రాతిపదికము? కాలాన్ని తెలిపేట. అర్ధం అంటే అర్ధమాసం అంటే 15 రోజులు. ఇది ఒక కాలం తెలుపుతుంది, ఒక సమయం తెలుపుతుంది కదా. కానీ ఇటువంటి కాలవాచి ప్రాతిపదికం కాబట్టి మనం ఇక్కడ ఏం తెచ్చుకున్నాం? మళ్ళీ టై ప్రత్యయం తెచ్చుకుంటాం. టై తెచ్చుకుంటే మనకు అర్ధమాసికం, మాసికం, సంవత్సర ప్రాతిపదికం చేత సాంవత్సరికం ఇక్కడ తెచ్చుకుని వృద్ధి చేసుకుంటాం. మొత్తానికి ఇక్కడ సంవత్సరం ఒక సమయం తెలుపుతుంది. అర్ధమాసం, మాసికం, అలాగే మాస చతుష్టయం ఏదైనా కానీ మనం ఏ ప్రాతిపదికం తెచ్చుకున్నా కూడా అది కాలాన్ని బోధించే విధంగా ఉండాలి. అటువంటి ప్రాతిపదికం చేత మనకు యథావిధ ప్రత్యయాలు వస్తాయన్నమాట. ఓకేనా. అవేంటో కింద చూద్దాం. కాలాత్ ఈ అధికార సూత్ర, ఇది 96వ సూత్రం వరకు వస్తుంది. ఇక్కడ నుంచి మొదలుకొని ప్రత్యయాలు ఏవైతే వస్తాయో కాల అర్థాన్ని చెప్పే విధంగానే వస్తాయి. అలా అర్థం చేసుకోవాలి. ఇలా అధికారం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అందులో మొట్టమొదటి సూత్రం చెప్పబడింది. తేన నిర్వృత్తం. తేన తృతీయ విభక్తి ఏకవచనం, నిర్వృత్తం ప్రథమ విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి కాలార్థై తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ తేన అనేది తృతీయ విభక్తితో యుక్తమైన కాబట్టి అది మనకు అదే విధంగా ఇక్కడ సూత్రం కూడా సామర్థ్య నిర్దేశం చేతనే, ఇక్కడ విభక్తి నిర్దేశం చేతనే మనం ఇక్కడ తేన ఇది తృతీయ సమర్థాత్
తృతీయ సమర్థవంతమైనటువంటి కాలవాచిన ప్రాతిపదిక కాలవాచిన కాలవాచి ప్రాతిపదికం చేత నిర్వృత్తం. ఆ కాలవాచి ప్రాతిపదిక ఉంది, కానీ ఆ ప్రాతిపదికం చేత ఏ అర్థంలో ప్రతిని చేసుకుంటాం అంటే ఉత్పన్నమైంది అనే అర్థంలో ప్రాతిపదికం కాలవాచి ప్రాతిపదికం ఉంటుంది. ఆ ప్రాతిపదికం చేత ఏ అర్థంలో ప్రతిని చేసుకుంటాం అంటే ఉత్పన్నమయ్యే అర్థంలో ప్రతిని చేసుకుంటాను. అలాగే నిర్వృత్తం ఇత్యేతస్మిన్ అర్థే టై ప్రత్యయం అవుతుంది, టై ప్రత్యయం భవతి. ఉత్పన్నమైన అర్థం టై ప్రత్యయం తెచ్చుకో. అందుకే ఇక్కడ అదే టై ప్రత్యయం తెచ్చుకుంటే అహ్నా నిర్వృత్తం ఆహ్నికం. ఆహ్నం అంటే రోజు, దినము. ఒక దినంలో ఉత్పన్నమైన దాన్ని ఆహ్నికం అంటాం. అలాగే అర్ధమాసికం, అర్ధమాసంలో ఉత్పన్నమైన దాన్ని ఆర్ధమాసికం అంటాం. అలాగే సాంవత్సరికం, సంవత్సరంలో ఉత్పన్నమైన దాన్ని సాంవత్సరికం అంటాం. సప్తాహే నివృత్తో వివాద, 7 నుంచి ఉత్పన్నమైన వివాదాన్ని సాప్తాహిక వాద అంటాం. లేదా సాప్తాహిక సత్సంగ, మొత్తం 7 రోజుల్లో ఉత్పన్నమైంది అనమాట. ముహూర్తే నివృత్తం భోజనం మౌహూర్తికం, ముహూర్తంలో భోజనం నిర్మించాడు అనమాట, ఉత్పన్నం చేశాడు. ముహూర్తే నిర్వృత్తం భోజనం మౌహూర్తికం, ముహూర్తం కొన్ని గడియలు ఉంటుందండి. ఆ సమయంలో చేసినటువంటి భోజనం ఏదైతే ఉందని మౌహూర్తికం అంటాం. పక్షేణ నివృత్తం పాక్షికం, పక్షం అంటే కృష్ణపక్షం, శుక్లపక్షం అంటే 15 రోజులు చేసిందని పాక్షికం అంటాం. పక్షేణ నివృత్తం పాక్షికం. ఓకే, ఇక్కడ పాక్షిక పుల్లింగంలో పాక్షిక వచ్చినమాట. అన్నిట్లలో మనకు అహనా నివృత్తం ఆహ్నికం, అహన్ ప్రాతిపదికం చేత అహ్నోహ్న ఏతేభ్య ప్రకార అహన్ స్థల అహ్న ఆదేశం వస్తుంది. అహన హై, మళ్ళీ లోపం చేసుకుని అహన్ అహన్ ఇక ఆహ్నిక, తర్వాత సూ తెచ్చుకుని సూస్థానం అమ్ము అమ్మి పొదవ చేసుకుంటే ఆహ్నికం అలా వస్తుందన్నమాట. అలాగే అన్నింటిలో అర్ధమాస ప్రాతిపదికం చేత టై ప్రత్యయం, సంవత్సర ప్రాతిపదికం చేత సాంవత్సరికం, ఇక్కడ ఆదేశకు వృద్ధి వస్తుంది. అర్ధమాసంలో ఆదేశకు వృద్ధి వస్తుంది. అలాగే ఆహ్నికంలో కూడా అహన ప్రాతిపదికం కూడా ఆదేశకు వృద్ధి చేస్తుంది. ఆహ్నికం, అహనా నివృత్తం ఆహ్నికం, ఇక్కడ కూడా ఆదేశకు వృద్ధి చేసుకుంటాం. అలాగే ఆచార్య అహన్ శబ్దం కదండి, అహన్ అహన్ శబ్దానికి అహ్నోహ్న ఏతేభ్య ప్రకారంగా అహన్ స్థానంలో అహ్న ఆదేశం వస్తున్నమాట. అహ్న ఆదేశం వస్తుంది, అహ్న ఆదేశం వస్తుంది. ఓకేనా? హనా తృతీయ విభక్తి రూపం కాదండి. ఏంటండి? అహ్నా అనేది తృతీయ విభక్తి రూపం కదా, అది అహ్నా నివృత్తం అంటే. అహ్నా అని అంటే ఒక రోజు ద్వారా ఉత్పన్నమైన దాన్ని ఆహ్నికం అంటాం. అవునండి. అర్ధమాసేన నివృత్తం ఆర్ధమాసిక, సంవత్సరాన్ని తృతీయ విభక్తిలో తృతీయ సమర్థాత ప్రాతిపదికం చెప్పుకున్నాం కదా మనం. ఓకేనా? కన్నింటిలో ఈ రకంగా శబ్దం పక్షే అహన్నే, కానీ తృతీయ సమర్థమైంది కాబట్టి అహన్ వస్తుంది. శబ్దం అహన్ అండి, కానీ తృతీయ విభక్తి సమర్థమైంది కాబట్టి అహనా అని వస్తుంది. అహ్నా పెట్టుకుంటాం. విగ్రహవాక్య గుణంగా అర్థం ఉండాలి కదా మనకు, కాబట్టి ఒక రోజు ద్వారా ఉత్పన్నమైన దాన్ని ఇలాగా ప్రస్తావించుకుంటాం అంట. టైప్ ఎత్తే కాబట్టి అన్నిట్లో సిద్ధి సామాన్యంగా ఉంటుంది. అలాగే ముహూర్తంలో కూడా ఆదేశకు వృద్ధి, పక్ష ప్రాతిపదికంలో పాక్షిక ఆదేశకు వృద్ధి, అన్నింటిలో ఆదేశకు వృద్ధి చేసుకుంటాం. అది కామన్ గా ఉంటుంది. అస్తు. ఈ రకం మనకు సప్తాహ ప్రాతిపదికం చేత ఆదేశకు వృద్ధి సాప్తాహిక. కొన్ని చోట్ల ఋతు విసర్గాలనే, కొన్ని చోట్ల చూస్తాను అమ్మ అమ్మి పొదవ చేసుకుంటాం. మౌహూర్తికం, సాంవత్సరికం, ఓకేనా? ఇక్కడ అర్ధమాసికం, ఆహ్నికం. ఇక్కడ సాప్తాహికాలే పుల్లింగమే ఉంది ఇక్కడ మామూలుగా, అంటే విసర్గాలు ఉన్నాయి, పాక్షికాలు విసర్గాలు ఉన్నాయి. అస్తు. మొత్తానికి ఈ రకంగా మనం ఈ సూత్రం కాలవాచి ప్రాతిపదికం చేత మనకు ఉత్పన్నమయ్యే అర్థంలో టైప్ ఎత్తి వచ్చినప్పుడు రూపాయలు ఎలా ఉంటాయో ఈ రకంగా మనం చూసి. అస్తు. నెక్స్ట్ సూత్రాలు ఏంటో మనకి చూద్దాం. ఇంతవరకు సందేహాలు ఉన్నాయి?
अस्तु शान्तिपाठः। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి।